హనీమూన్ కోసం కశ్మీర్ వెళ్లిన కొత్త జంట జీవితాన్ని ఉగ్రవాదులు తమ తూటాలతో చిదిమేశారు. నిండు నూరేళ్లు కలిసి జీవించాలనుకున్న వాళ్ల ఆశలు కాళ్ల పారాని ఆరకముందే చెరిగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లలో ఇండియన్ నేవీ అధికారి ఒకరు. కళ్ల ముందే కట్టుకున్న భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవవధువు ఆవేదన వర్ణనాతీతం. मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने का नहीं, हम साथ में आपको किसी को क्या हुआ है, आपने क्या देखा है यहाँ पे, आपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खाली से मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी यहाँ पे, उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो। హర్యానాకు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 2 ఏళ్ల క్రితమే ఇండియన్ నేవీలో చేరారు. కేరళలోని కోచిలో డ్యూటీ చేస్తున్నారు. వినయ్ నర్వాల్ వివాహం ఏప్రిల్ 16న జరిగింది. 19న గ్రాండ్గా రిసెప్షన్ చేసుకున్నారు. తర్వాత తన భార్యను తీసుకుని కశ్మీర్కు హనీమూన్కు వెళ్లారు. నిన్న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన డెడ్ బాడీ పక్కనే ఆయన భార్య రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టేస్తోంది. हम आ रहे हैं, आप टेंशन मत लो मैडम, हम आ रहे हैं। कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ में, आपको कोई टेंशन नहीं मैडम, आप कोई टेंशन मतलब हम साथ में। పుట్టెడు బాధతోనే టెర్రరిస్టుల దాడిని కన్నీళ్లతో చెప్పింది ఆ నవవధువు. తమకు పెళ్లై 6 రోజులే అవుతోందని, ఫైరింగ్ జరుగుతున్నప్పుడు తామిద్దరం పానీపూరి తింటున్నామని చెప్పింది. సడన్ గా ఓ ఉగ్రవాది తమ దగ్గరికి వచ్చాడని, నీ భర్త ముస్లిం కాదని, అందుకే కాల్చామని చెప్తూ వెళ్లిపోయాడని ఏడుస్తూ చెప్పింది. తన భర్తను ఎవరైనా కాపాడాలని ఆమె ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టిస్తోంది. क्या हुआ इसको, क्या हुआ? Please ask for help, we don't need Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just ask for help. Okay, you first you give the hands water, drop of water, take a drop of water, sir, please. हम आ रहे हैं, आप टेंशन, कोई बात नहीं, हम हैं। హనీమూన్ కోసం కశ్మీర్ వెళ్లిన కొత్త జంట జీవితాన్ని ఉగ్రవాదులు తమ తూటాలతో చిదిమేశారు. నిండు నూరేళ్లు కలిసి జీవించాలనుకున్న వాళ్ల ఆశలు కాళ్ల పారాని ఆరకముందే చెరిగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లలో ఇండియన్ నేవీ అధికారి ఒకరు. కళ్ల ముందే కట్టుకున్న భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవవధువు ఆవేదన వర్ణనాతీతం. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भहीद साहब है प्रेसिडेंट, आप मेरे पति को बचा लो, हम बचा देगा, कोई बात नहीं। बेहतर హర్యానాకు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 2 ఏళ్ల క్రితమే ఇండియన్ నేవీలో చేరారు. కేరళలోని కోచిలో డ్యూటీ చేస్తున్నారు. వినయ్ నర్వాల్ వివాహం ఏప్రిల్ 16న జరిగింది. 19న గ్రాండ్గా రిసెప్షన్ చేసుకున్నారు. తర్వాత తన భార్యను తీసుకుని కశ్మీర్కు హనీమూన్కు వెళ్లారు. నిన్న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన డెడ్ బాడీ పక్కనే ఆయన భార్య రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టేస్తోంది. कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ में, आपको कोई टेंशन नहीं मैडम, आप कोई टेंशन मतलब हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने का नहीं, हम साथ में, आपको किसी को क्या हुआ है, आपने क्या देखा है यहाँ पे। పుట్టెడు బాధతోనే టెర్రరిస్టుల దాడిని కన్నీళ్లతో చెప్పింది ఆ నవవధువు. తమకు పెళ్లై 6 రోజులే అవుతోందని, ఫైరింగ్ జరుగుతున్నప్పుడు తామిద్దరం పానీపూరి తింటున్నామని చెప్పింది. సడన్ గా ఓ ఉగ్రవాది తమ దగ్గరికి వచ్చాడని, నీ భర్త ముస్లిం కాదని, అందుకే కాల్చామని చెప్తూ వెళ్లిపోయాడని ఏడుస్తూ చెప్పింది. తన భర్తను ఎవరైనా కాపాడాలని ఆమె ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టిస్తోంది. Please ask for help, we don't need Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just ask for help. Okay, you first you give the hands water, drop of water, take a drop of water, sir, please. हम आ रहे हैं, आप टेंशन, कोई बात नहीं, हम हैं। हम आ रहे हैं, आप टेंशन मत लो मैडम, हम आ रहे हैं। कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ में, आपको कोई टेंशन नहीं मैडम, आप कोई टेंशन मतलब हम साथ में।
హనీమూన్ కోసం కశ్మీర్ వెళ్లిన కొత్త జంట జీవితాన్ని ఉగ్రవాదులు తమ తూటాలతో చిదిమేశారు. నిండు నూరేళ్లు కలిసి జీవించాలనుకున్న వాళ్ళ ఆశలు కాళ్ల పారాని ఆరకముందే చెరిగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లలో ఇండియన్ నేవీ అధికారి ఒకరు. కళ్ల ముందే కట్టుకున్న భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవవధువు ఆవేదన వర్ణనాతీతం. क्या हुआ इसको, क्या हुआ? Please ask for help. We don't need Okay, this. don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just Huh? ask for help. Please Okay, cut you short. first you give the hands He water, has drop of water. Take a drank drop of water, sir, please. Please. हम आ रहे हैं, आप टेंशन कोई बात नहीं, हम हैं, हम आ रहे हैं, आप टेंशन मत लो मैडम, हम आ रहे हैं। कहाँ पे है आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके హర్యానాకు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 2 ఏళ్ల క్రితమే ఇండియన్ నేవీలో చేరారు. కేరళలోని కోచిలో డ్యూటీలు చేస్తున్నారు. వినయ్ నర్వాల్ వివాహం ఏప్రిల్ 16న జరిగింది. 19న గ్రాండ్గా రిసెప్షన్ చేసుకున్నారు. తర్వాత తన భార్యను తీసుకుని కశ్మీర్కు హనీమూన్కు వెళ్లారు. నిన్న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన డెడ్ బాడీ పక్కనే ఆయన భార్య రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టేస్తోంది. ये जो वहीद साहब है प्रेसिडेंट, मेरे पति को बचा लो। हम बचा देगा, कोई बात नहीं भैया, तकरीबन फोन प्लीज भगवान के लिए बचा लो। दब सिमन युवा डिजाइन किया है।